హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విఎల్ మీడియా. ఈరోజు అయితే టెలిప్రాంప్టర్ని అన్బాక్సింగ్ చేస్తున్నాను అనమాట. న్యూస్ రీడింగ్ అనేది చూసి ఈ టెలిప్రాంప్టర్ ద్వారా అయితే మనం చదవచ్చు. ఈ టెలిప్రాంప్టర్ అయితే రాఖీ సందర్భంగా శివారెడ్డి అన్నయ్య గారు అయితే నాకు పంపించారు. అంటే మేము బేసిక్ ఆఫ్ జర్నలిజం కోర్సులో వాట్సాప్ గ్రూప్ ద్వారా పరిచయం అయ్యారు. ఆ అన్నయ్య నా వీడియోస్ చూస్తూ అంటే ఇంకా మీరు ముందుకు వెళ్ళాలి అననే సోదర భావంతో మేము పంపిస్తున్నానని చెప్పేసి అయితే చెప్పారు. అంటే ఆ మెసేజ్ ఒక్కసారి చూడంగానే అయితే నాకైతే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇదైతే ఒక ఫ్యాషన్ ఉండే అయితే ఈ వృత్తిలోకి వస్తూ ఉంటారు చాలామంది. అంటే సంపాదన పక్కన పెడితే దీన్ని వదులుకోలేము, ముందుకు కొనసాగలేము. వెళ్ళాలి, నా సపోర్ట్ అయితే నీకు ఎప్పుడూ ఉంటుంది. ఈ విధంగా దీన్ని ఉపయోగించుకొని నువ్వు ఇంకా అభివృద్ధిలోకి రావాలి అని అయితే చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. అయితే ఈ టెలిప్రాంప్టర్ అంటే అసలు ఏ విధంగా యూస్ చేస్తారు, ఇందులో ఏమేమి వచ్చాయి అన్నీ అయితే ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఎండ్ వరకు చూడండి. చూసారు కదండి, ఇందులో అయితే ప్రొడక్ట్స్ అన్నీ కూడా అడాప్టర్ రింగ్స్ అనమాట. ఇవి హోల్డ్ చేసి అంటే టెలిప్రాంప్టర్కి కెమెరా కానీ మొబైల్ కానీ సెట్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా అడాప్టర్ రింగ్స్. అలాగే ఇవన్నీ కూడా అంటే మొబైల్ షేడింగ్ రాకుండా యూజ్ చేయడానికి, అంటే ఒక్కొక్క మొబైల్ ఒక్కొక్క ఆప్షన్ ఉంటుంది కదా ఇలా, ఓకేనా. అంటే కెమెరా వైజ్గా ఇవన్నీ కూడా అంటే ఒక 4 అయితే వచ్చాయి. ఇవైతే షేడింగ్ అంటే ఆపడం కోసము. ఇప్పుడు మనం వీడియో తీస్తుంటే ఆపోజిట్లో లైటింగ్ పడకుండా ఇవైతే ప్రొటెక్ట్ చేస్తాయి అన్నమాట. అలాగే మీకు ఇందాక చెప్పాను కదా బ్లూటూత్, వైర్లెస్ బ్లూటూత్ అనమాట. ఆన్ ఆఫ్ చేసుకోవడానికి టెలిప్రాంప్టర్లో అలా న్యూస్ వెళ్తూ ఉంటుంటే మన చేతిలోనే రిమోట్ కంట్రోల్ ఉంటుంది అనమాట. మనం ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. అలాగే ఫోన్ క్లిప్ అనమాట. ఇప్పుడు టెలిప్రాంప్టర్కి మొబైల్ పెట్టుకోవచ్చు, కెమెరా పెట్టుకోవచ్చు అనమాట. బట్ మొబైల్ పెట్టినప్పుడు ఈ క్లిప్ అయితే యూజ్ అవుతుంది. ఇదిగోండి టెలిప్రాంప్టర్. ఇక్కడైతే మిర్రర్ ఉంటుంది, ఇక్కడ మొబైల్ ప్లేస్ చేసుకుంటాము. అలాగే ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇప్పుడు అడాప్టర్ రింగ్స్ అన్నాం కదా, మనం అంటే ఏ మొబైల్ పెట్టేదాన్ని బట్టి. అలాగే కెమెరాని అంటే కెనాన్ కానీ మామూలుగా కొన్ని కెమెరాస్ మాత్రమే సెట్ అవుతాయి అన్నమాట. మొబైల్ హోల్డర్ మాత్రం ఇక్కడ హోల్డ్ చేసుకోవచ్చు. చూసారు కదండి, మొబైల్ హోల్డర్ అయితే ఇక్కడ హోల్డ్ చేసుకోవచ్చు. ఈ విధంగా న్యూస్ రీడింగ్కి అయితే మాత్రం చూసి చదువుకోవడానికి, మనం ఏదైనా స్క్రిప్ట్ చాలా లాంగ్ ఉన్నప్పుడు ఈ మొబైల్ ప్రాంప్టర్ అంటే ఛానల్ స్టార్టింగ్గా అయిన వాళ్ళకైతే మాత్రం ఈ టెలిప్రాంప్టర్ అనేది అయితే చాలా ఉపయోగపడుతుంది అనమాట. మనం తడబడుతున్నా కానీ ఏదైనా కానీ ఈ టెలిప్రాంప్టర్ అయితే చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను చాలా పెద్ద పెద్ద స్క్రిప్ట్లు కానీ ఏదైనా కానీ కాస్త చదవగలం కానీ మళ్ళీ తడబాటు వస్తుంది. ఎందుకంటే ఆల్వేస్లీ మనం మనుషులు, దేవుళ్ళం అయితే కాదు కదా. కాబట్టి ఈ టెలిప్రాంప్టర్ని యూజ్ చేసుకొని ఈ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా కానీ మనం ఇంకా ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఇది ఖచ్చితంగా చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది.